హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ వంకాయని కాల్చుకుందాము మంచిగా సిమ్లో పెట్టేసి. ఇది చూస్తున్నారు కదా, ఇంకా కాల్చాలండి. మంచిగా కాలాలి. ఇది మంచిగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇచ్చేసుకుందాం. దాన్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఇది మంచిగా ఇదే రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఫ్రై చేసుకుంటున్నాం. ఇవి రోస్ట్ అయిపోయాయండి, తీసేస్తున్నాను. వంకాయ మొత్తం తీసేద్దామండి. దీనికి పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇది మొత్తం తీసేసాం కదండి. ఇప్పుడు ఇది కొంచెం తీసేసుకుందాం. ఇట్లాగా ఇలా రోట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవి రోట్లో వేసుకొని దంచుకుందామండి. దీనికి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు, ఇంక మెంతుల పొడి కూడా వేసుకుందామండి. మెంతుల పొడి అండి, కొంచెం పసుపు. నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇలా అయింది కదండి. దీంట్లో ఇప్పుడు వంకాయ కలుపుకుందాం. కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా కలిపేసుకుందాం. అంతే అండి, చట్నీ అయిపోయింది. తాలింపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకుందాం. ఇంగు కూడా వేసుకుందాం. పోపు పెట్టుకున్నాం కదండి, అది కలుపుకుందాం ఇందులోకి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.